సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. పార్కిన్సన్స్ ఈ వ్యాధి అంటే తెలుగులో వణుకుడు వ్యాధి అంటూ ఉంటారు. ఏమి పట్టుకోలేకపోవడం, ఏదైనా గ్లాస్ పట్టుకున్నప్పుడు ఇలా చేతులు వణుకుతూ ఉండడం, మాట్లాడలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సహజంగా ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులు, అంటే పెద్దవాళ్ళల్లో వచ్చే వ్యాధులు అని చెప్పుకోవచ్చు. మరి ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా మగవాళ్ళలో వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి మెడిసిన్ కానీ నియమాలు కానీ అంటే పాటించవలసిన రూల్స్ ఏముంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపాటస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఒక గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నాం అంటే వాళ్ళ లైఫ్ టైంలో చాలా కష్టపడి ఉంటారు. ఏదర్ విమెన్ ఆర్ మెన్. ఏమంటారు, చివరాఖరి దశ అంటారు కదా, కొంచెం ఏజ్డ్ ఉన్నప్పుడు ఈ ఒక గ్లాస్ని కూడా హోల్డ్ చేయలేకపోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ లేకుండా తినలేకపోవడం, ఏదైనా వాటర్ తాగలేకపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. అసలు ఎందుకు వస్తుంది ఇది? పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకుముందు చెప్పారు కదా, దీన్ని మనం తెలుగులో వణుకుడు వ్యాధి అంటారు. వణుకుడు వ్యాధి. వణకడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ఈ వ్యాధిలో ఉండడం చేత వణుకుడు వ్యాధి అంటారు. ఇది ఈ రోజు కొత్తగా కనిపెట్టినటువంటి వ్యాధి అయితే కాదమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కంపవాతం అనేటువంటి వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సో సంస్కృతంలో కంపం అంటే వణకడం. వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఈ వ్యాధులు ఉండడం చేత దాన్ని కంపవాతం అంటారు అనమాట. అసలు వాత వ్యాధులు 80 రకాలుగా చెప్పబడ్డాయమ్మా. అసీతిర్ వాత వికారాహ అని చెప్పేసి 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో ఈ కంపవాతం అనేది కూడా ఒక వాత వ్యాధి. అంటే శరీరంలో వాతదోషం అనేది ఎక్కువగా ప్రకోపించడం చేత దాని యొక్క ప్రభావం చేత వణుకుడు ప్రధాన లక్షణంగా ఉండడం చేత ఈ యొక్క వ్యాధిని కంపవాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క కంపవాతం లేదా వణుకుడు వ్యాధి ఏదైతే ఉందో దీన్ని పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిగా ఆధునికంగా చెప్తుంటారు అమ్మా. అంటే పార్కిన్సన్స్ అనేటువంటి యొక్క వైద్యుడు వేరే దేశంలో ఫస్ట్ ఆ యొక్క వ్యాధిని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం చేత పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి పేరు ఆ వ్యాధికి ఇవ్వడం జరిగిందమ్మా. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా ఈ పార్కిన్సన్స్ వ్యాధి మారిపోయిందమ్మా. సర్వసాధారణంగా మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకుముందు వచ్చేదమ్మా. మేము చాలా ఏళ్ళ నుంచి గమనిస్తున్నాను కదమ్మా. మరి ఈ మధ్య కాలంలో మాత్రము మరి రకరకాలైనటువంటి కారణాల రీత్యా ఇంచుమించు 40-45 ఏళ్ళ తర్వాత దాటినటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు ఉండేసి క్రమంగా పెరిగిపోతుంటాయమ్మా. అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటమ్మా, మొట్టమొదట ఒక చెయ్యి కానీ లేకపోతే ఒక కాలు కానీ ఇతర అవయవాలు కానీ వణకడం మొదలవుతుంది. క్రమంగా వ్యాధి ప్రోభివృద్ధి జరిగే కొద్దీ వ్యాధి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లక్షణాల తీవ్రత పెరిగిపోతుంటుంది. అదేవిధంగా ఇతర అవయవాలు కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా క్రమంగా పోయేసి ఒక స్టేజ్లో మనిషి నిలవడం కష్టమవుతుంది, నడవడం కష్టమవుతుంది, కూర్చోవడం కష్టమవుతుంది, నించోవడం కష్టమవుతుంది, అన్నం తినడం కష్టమవుతుంది, తాగడం కష్టమవుతుంది, కళ్ళు ఆర్పడము తెరవడం కష్టమైపోతుంది. ఆ స్టేజ్లో లాస్ట్ స్టేజ్ కూడా పోతుంటారు అమ్మా. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మందిలో చేతులు వణకడం అనేది మొదలవుతుంది అనమాట. వణకడం ప్రధానమైన లక్షణంగా ఉంటుంది అన్నమాట. చేతులు వణుకుతుంటాయి. అదేవిధంగా క్రమంగా చెప్పాను కదమ్మా, ఈ లక్షణాలన్నీ తల వణకడం మొదలవుతుంది. తర్వాత ఈ యొక్క పదార్థాలు తీసుకునేటప్పుడు వణుకుంటూ తీసుకుంటాడు. ఆహార నమలాలన్నా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఆహారాన్ని మింగేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మోషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి మోషన్ సరిగ్గా కాకపోవడం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నిద్రలో కూడా మరి కొంతమందికి ఎక్కువగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా మానసికమైనటువంటి అస్థిమితం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. సో ఇది ఎందుకు జరుగుతుందంటమ్మా, ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి వస్తుందని చెప్పేసి శాస్త్రీయంగా నిరూపణ అయిందమ్మా. దీనికంతా కారణం ఏంటంటే మెదడులో డోపమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం. ఎప్పుడైతే డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి
తగ్గిపోకుండా మనం కంట్రోల్ చేసేసి ఆ ఉత్పత్తిని పెంచగలమో ఆ సమస్యకు మనం పరిష్కారాన్ని కనుక్కున్నట్లే. ఓకే. సో మరి ఈ యొక్క డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా ఆ రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఏర్పడేటువంటి లక్షణాలు మరింత తీవ్ర రూపం త్వరగా దాల్చకుండా ఉండేందుకు, ప్రథమ దశలో ఉన్నటువంటి లక్షణాలు త్వరగా తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 3 దూలగొండి విత్తనాల యొక్క చూర్ణమ్మా. దూలగొండి వీటినే కపికచ్చు అంటారమ్మా. కపికచ్చు. సో కపికచ్చు అనేది సంస్కృతం పేరమ్మా. తెలుగులో దూలగొండి విత్తనాలు అంటారమ్మా. సో మనకు ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఆ దూలగొండ విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ దూలగొండ విత్తనాల మీద కూడా పరిశోధన జరిగిందమ్మా. ఇందులో ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉందంటమ్మా. ఈ ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉన్నటువంటి దూలగొండ విత్తనాలను తీసుకోవడం వల్ల మెదడులో నేను చెప్పినట్లు ఈ యొక్క డోపమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి జరుగుతుందంట. సో ఎల్డోపా తీసుకుంటే డోపమిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. డోపమిన్ ఉత్పత్తి బాగా జరిగితే ఈ లక్షణాలు తగ్గిపోతాయి, ఆ జబ్బు తగ్గిపోతుంది. సో పరిశోధనలో కూడా నిరూపణ అయిందమ్మా. సో ఈ యొక్క పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క కపికచ్చు లేక దూలగొండ విత్తనాల యొక్క పొడి. అట్లే జటామాంస చూర్ణం అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మనకి ఇది కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో స్ట్రెస్ తగ్గిపోతుంది, తర్వాత బాడీని కూల్ చేసేస్తుంది, మెంటల్గా వరీస్ లేకుండా కంట్రోల్ చేసేస్తుంది, తర్వాత ఈ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి లక్షణాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి జటామాంస కలుగజేస్తుంది, నర్వస్ను స్టిమ్యులేట్ చేసేస్తుంది, నర్వస్ను చైతన్యవంతం చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ జటామాంస చాలా వాటికి వాడతారమ్మా. సో ఆ జటామాంస చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా 3వ పదార్థంగా ఏలకుల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి అమ్మా. సో ఈ 3 పదార్థాలు అంటే దూలగొండ విత్తనాల యొక్క చూర్ణం 100 గ్రాములు, జటామాంస చూర్ణం ఒక 50 గ్రాములు, ఏలకుల చూర్ణం అంటే లోపల నల్లటి విత్తనాలు ఉంటాయి కదమ్మా ఎలాచీలో, వాటి యొక్క చూర్ణం 10 గ్రాములు. ఈ 3 కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1/2 చెంచా పొడి ఒక కప్పు మిల్క్లో కలుపుకొని తీసుకుంటున్నామమ్మా. లేదంటే తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, ఇలా వీలైతే తీసుకోవచ్చు. ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మెదడులో డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరిగి ఆ యొక్క పార్కిన్సన్స్ వ్యాధికి చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఇక్కడ మనం మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఒక 40-50 సంవత్సరాలతో పోల్చుకుంటే పార్కిన్సన్స్ వ్యాధికి మరి ఆ రోజుల్లో చేతులెత్తేసేటువంటి పరిస్థితి ఆధునిక వైద్యంలో ఏం లేదమ్మా. కానీ ఈ 40-50 సంవత్సరాలలో వైద్యులు, శాస్త్రజ్ఞులు, మేధావుల యొక్క అకుంఠితమైనటువంటి ఈ దీక్ష వల్ల, పరిశోధన వల్ల, కృషి వల్ల మరి కొత్త మందులు కనుక్కోవడం జరిగింది. కానీ మరి ఆ రోజుతో పోల్చుకుంటే ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు అయితే కలగడం లేదమ్మా. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొద్ది రోజులు ఒక పాటు పనిచేసి తర్వాత పనిచేయకపోవడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావడము. రెండవది ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కొద్ది రోజులకే ఔషధం పనిచేసి మరలా పనిచేయకపోయినప్పుడు కొత్త ఔషధాన్ని యాడ్ చేయడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల చేత ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావుల దృష్టి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల మీద పడిందమ్మా. సో అలాంటి పరిశోధనల ఫలితంగానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు కూడా కొత్త వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మరి ఆధునిక వైద్యులు సూచించినట్లు ఆ యొక్క మందులు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిపోతుంది. వ్యాధి ముదరకుండా ఉండి మరి యొక్క లక్షణాల తీవ్రత కూడా బాగా అదుపులో ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సార్, ప్రతిసారి ఇంట్లో చేసుకునేవి మాత్రమే కాకుండా బయట దొరికేవి కూడా చెప్పమని కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి ఇంట్లో మాత్రమే చేసుకోకుండా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరికే మెడిసిన్ ఏదైనా ఉందా చెప్పినవి? మంచి ప్రశ్నమ్మా. ఇందులో వానరీ గుటిక అని చెప్పేసి దొరుకుతుందమ్మా. వానరీ గుటిక దాని పేరే అదా? వానరీ గుటిక. వానరీ గుటిక అంటే ఏం లేదమ్మా, ఈ దూలగొండి విత్తనాలు ఇంతకుముందే చెప్పాను కదమ్మా ఫార్ములా. ఆ దూలగొండి విత్తనాలు ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అది మాత్ర రూపంలో తయారు చేసి విక్రయిస్తారమ్మా. వానరీ గుటిక. సో వానరీ గుటిక అనేటువంటి ఆ యొక్క మాత్రలని చిన్నవి అయితే ఉదయం నుండి సాయంత్రం నుండి, పెద్ద మాత్రలు అయితే ఉదయం నుండి సాయంత్రం నుండి వాడుకోవచ్చు. ఇది జనరల్గా సర్వసాధారణంగా ఆయుర్వేదం వైద్యులు ఎక్కువ మంది వాడేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధము వానరీ గుటిక. అదేవిధంగా అశ్వగంధ లేహ్యం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. అశ్వగంధ లేహ్యం కూడా ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి వాడుతుంటారు. దానివల్ల కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క అశ్వగంధ లేహ్యాన్ని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ వాడినప్పటికీ వ్యాధి అదుపులో ఉండేదానికి, లక్షణాల తీవ్రత మరి త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా ఎక్కువ శాతం మంది ఈ యొక్క
ఈ అశ్వగంధ లేహ్యాన్ని కూడా వాడుతుంటారమ్మా. అదేవిధంగా కూష్మాండ లేహ్యం అని చెప్పేసి ఇంకోటి ఉందమ్మా. కూష్మాండ లేహ్యం, కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ, మీకు తెలిసే ఉంటుంది. బూడిద గుమ్మడికాయ రసంతో కూడా లేహ్యం తయారు చేస్తారు మా ఆయుర్వేద వైద్య విధానంలో. ఈ కూష్మాండ లేహ్యాన్ని కూడా ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో చక్కటి ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఈ విధంగా రకరకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ మరి జనరల్గా వాడుకోదగ్గ ఔషధాలు, కానీ కొన్ని వీటికంటే అత్యంత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ ఔషధాలు ఉన్నాయమ్మా. అంటే పాదరసము, గంధకము, కొన్ని రకాలైనటువంటి పాషాణాలు, ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఔషధాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటివి, శక్తివంతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. అలాంటి ఔషధాల ఉదాహరణకి చండమారుత సింధూరం, పేరేంది కదా చండమారుత సింధూరం. అంటే ఈ యొక్క వాత దోషాలని చెండారుతుందమ్మా. ఇప్పుడు వాత దోషం కదమ్మా, వాతం జబ్బు కదా ఇది. సో చండమారుత సింధూరం అంటే ఈ యొక్క వాతం, మారుతం ఉంటే వాతం అన్నమాట. ఈ వాత దోషాలని అద్భుతంగా తగ్గించేటువంటి ఆ యొక్క సింధూరం అంటే కుంకుమలాగా ఉంటుందమ్మా ఔషధం. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. అదేవిధంగా ఈ యొక్క లోహ సవీరం అనేటువంటి ఒక ఔషధం ఉంది. అదేవిధంగా సమీర పన్నగ రసం అని చెప్పేసి అదొక ఔషధం ఉంది. బృహద్వాత చింతామణి అని చెప్పేసి చింతామణి అనేటువంటి ఔషధము, బృహద్వాత చింతామణి, గోల్డ్ అమ్మా. గోల్డ్తో కూడా ఔషధాన్ని తయారు చేసి విక్రయిస్తారమ్మా. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయమ్మా. మరి అలాంటి ఔషధాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాలమ్మా. వాళ్ళకై వాళ్ళు వాడుకోకూడదు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఔషధాలు కాబట్టి వైద్యులు ఆ యొక్క వ్యక్తిని పరిశీలించి ఆ వ్యక్తి యొక్క వ్యాధి యొక్క లక్షణాలను కూలంకషంగా చర్చించేసేసి ఆ డోసును ఎన్ని రోజులు వాడాల్సింది, ఏ డోసులో వాడాల్సింది, ఏ అనుపానంతో వాడాల్సింది, ఏ పద్ధతిలో వాడాల్సింది, ఇలాంటివన్నీ మరి వైద్యుల సమక్షంలో అటువంటి పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుకోవడం మంచిదమ్మా. మిగతా ఔషధాలు నేను చెప్పినట్లు మరి వాళ్ళు వాడుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో పార్కిన్సన్స్తో బాధపడే వాళ్ళు సార్ మెన్షన్ చేసిన 2 రకాల టిప్స్ని అయితే పాటించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉన్నా కానీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.